హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ లోకల్ ఛానల్. నేను ఈరోజు మీ ముందుకి ఒక ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్తో వచ్చాను. అదేంటంటే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. వాయిస్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. వాట్ ఈస్ ద మీనింగ్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ వాయిస్? వాయిస్ ఈజ్ దట్ form of a verb. It is a form of verb who shows whether the subject does something or something is done to the subject. Something is done to the subject. For example, in active voice, the hunter has killed a tiger. The hunter has killed a tiger. Here the subject is the hunter. Verb is has killed verb. A tiger object. Hunter subject. Has killed verb. Tiger object. ఇక్కడ దీనికి మనం ఎక్స్ప్లెనేషన్ చూస్తే హియర్ ద సబ్జెక్ట్ హ్యాస్ డన్ సంథింగ్. ద సబ్జెక్ట్ హ్యాస్ డన్ సంథింగ్. నెక్స్ట్ వన్, ఇదే సెంటెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఇప్పుడు మనం ఏ టైగర్, ఇక్కడున్న ఆబ్జెక్ట్ ఇక్కడ ఫస్ట్ వస్తుంది అనమాట. ఏ టైగర్ హ్యాస్ బీన్ కిల్డ్ బై ద హంటర్. ఇంకేనా, ఇక్కడున్న సబ్జెక్ట్ ఈ ప్యాసివ్ వాయిస్లో లాస్ట్ ప్లేస్కి వచ్చింది. ఇక్కడున్న ఆబ్జెక్ట్ ఫస్ట్ ప్లేస్కి వస్తుంది. ఆ రూల్స్ ఎలా వస్తాయో, ఎలా ఇంటర్చేంజ్ అవుతాయో మీకు అది నెక్స్ట్ చెప్పబోతున్నాను. ఈ ప్యాసివ్ వాయిస్కి ఎక్స్ప్లెనేషన్ గమనిస్తే మనం సంథింగ్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్. సంథింగ్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఒకసారి మనం రూల్స్ గమనిస్తే ఏదైనా ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే కొన్ని రూల్స్ నేను 5గా ఫ్రేమ్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇది నార్మల్గా అకాడమిక్ స్కూల్లో, హై స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలాంటి వాటిలో కూడా అకాడమిక్ ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ముఖ్యంగా బిఎడ్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా ఇవి క్వశ్చన్స్గా ఇంగ్లీష్లో ఇస్తున్నారు. ఒకసారి చూద్దాం. ఏదైనా ఒక యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ ఇస్తే దాన్ని ఫస్ట్ మనం సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వన్, తర్వాత ఇంటర్చేంజ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ప్లేసెస్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇంకా సెకండ్ రూల్, దట్ ఈస్ ఇంటర్చేంజ్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ఇది యాక్టివ్ వాయిస్ అనుకోండి. యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ప్యాసివ్ వాయిస్కి మారేటప్పుడు ఇక్కడున్న ఈ లాస్ట్ యాక్టివ్ వాయిస్ లాస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ని ప్యాసివ్ వాయిస్లో మనం సబ్జెక్ట్ ప్లేస్లో తీసుకొస్తాం అనమాట. తర్వాత ఇక్కడున్న ఈ యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. సెకండ్ రూల్, దట్ ఈజ్ సెకండ్ రూల్, ఇంటర్చేంజ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ప్లేసెస్. ఇక్కడ మనం గమనిస్తే ఒకసారి ఆల్రెడీ మీకు ఇక్కడ పైన గ్రాఫికల్గా చూపించాను. ఇదే మళ్ళీ ఇక్కడ రాశాను అనమాట. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఒక సెంటెన్స్. ఎగ్జాంపుల్, ఐ డూ వర్క్. ఐ డూ వర్క్. ఐ సబ్జెక్ట్, డూ వెర్బ్, వర్క్ ఆబ్జెక్ట్. ఇదే సెంటెన్స్ మనం ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేస్తే ఈ వర్క్ అనే ఆబ్జెక్ట్ ఫస్ట్లో సబ్జెక్ట్ ప్లేస్ రాసాం అనమాట. ఇక్కడున్న ఐ అనేది ఈ లాస్ట్లో ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్తుంది. ఐ మీగా మారుతుంది. దీనికి ఒక టేబుల్ ఉంది, అదేంటంటే చూద్దాం ఒకసారి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ టేబుల్ అనమాట. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ టేబుల్. మనకి ఇంగ్లీష్లో 3 పర్సన్స్ ఉంటాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ సింగులర్. నెక్స్ట్ వన్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఇలా చూద్దాం ఒకసారి. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ యూ, సెకండ్ పర్సన్ సింగులర్ యూ, సెకండ్ పర్సన్ ప్లూరల్ యూ, యూ ఓన్లీ. థర్డ్ పర్సన్ సింగులర్ హీ ఆర్ షీ ఆర్ ఇట్, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. అంటే ఇక్కడున్న ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ విధంగా నేను ప్లేస్ చేశాను. తర్వాత ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఐ బికమ్స్, ఐ ఈజ్ సబ్జెక్ట్. వాట్ ఈజ్ ద ఆబ్జెక్ట్ టు ద ఐ మీన్స్ మీ. I becomes me.
We becomes us. We becomes us. You becomes you. He becomes him. She, her. It. They becomes them. Okay now. Next one, third rule చూద్దాం సార్ ఇక్కడ. టేక్ ద హెల్ప్ ఆఫ్ బీ ఫార్మ్స్. టేక్ ద హెల్ప్ ఆఫ్ బీ ఫార్మ్స్. ఇక్కడ బీ ఫార్మ్స్ అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఇలాంటి వాటిలో కొన్ని చోట్ల బీ ఫార్మ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ ఇన్ని కూడా ఒక టేబులర్ ఫామ్లు రాస్తున్నాను. బీ ఫార్మ్స్ చూస్తే ఈ బీ ఫార్మ్స్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో ఉన్న బీ ఫార్మ్స్ ఈజ్, ఆర్, యామ్. ప్రజెంట్ టెన్స్ బీ ఫార్మ్స్ ఈజ్, ఆర్, యామ్. పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్ వజ్, వర్. పాస్ట్ టెన్స్లో సింగులర్కి వజ్, ప్లూరల్ ఫామ్కి వర్ ఉపయోగిస్తారు. ఫ్యూచర్ టెన్స్లో ఉన్న బీ ఫామ్ బీ, బిఈ, బీ. పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న బీ ఫామ్ బీన్. కంటిన్యూస్ టెన్స్లో ఉన్న బీ ఫామ్ బీయింగ్. ఓకేనా. ఫోర్త్ రూల్ చూద్దాం ఒకసారి. యాక్టివ్ వాయిస్లో వెర్బ్ అనేది ప్రజెంట్ టెన్స్ ఉండొచ్చు. వెర్బ్స్ కూడా గమనిస్తే 5 టైప్స్ ఉంటాయి. నార్మల్గా చెప్పాలంటే వెర్బ్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. హెల్పింగ్ వెర్బ్ అండ్ మెయిన్ వెర్బ్. వెర్బ్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. వెర్బ్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. హెల్పింగ్ వెర్బ్స్ అండ్ మెయిన్ వెర్బ్స్ అనమాట. ఈ మెయిన్ వెర్బ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. మెయిన్ వెర్బ్ వీటిని ఎలా చెప్తారంటే V1, V2, V3, V4, V5 ఇలా చెప్తారనమాట. V1 is nothing but present tense. V1 is nothing but present tense. V2 stands for past tense. V3 stands for past perfect. V3 stands for past perfect. ఇక్కడ మనం చూస్తే మెయిన్ వెర్బ్స్ 5గా మనం గ్రూప్ చేసుకున్నాం. వాటిని V1, V2, V3, V4, V5 అని చెప్పుకున్నాం. V1 ప్రజెంట్ టెన్స్, V2 పాస్ట్ టెన్స్, V3 పాస్ట్ పార్టిసిపుల్ టెన్స్, V4 ప్రజెంట్ పార్టిసిపుల్ టెన్స్, V5 దట్ ఈజ్ 2 ప్లస్ ఇన్ఫినిటివ్. 2 ప్లస్ ఇన్ఫినిటివ్ అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ 4th రూల్ ప్రకారం వెర్బ్ షుడ్ బి ఇన్ V3 ఫామ్. వెర్బ్ షుడ్ బి ఇన్ V3 ఫామ్. అంటే V3 ఫామ్ అంటే ఏంటి సార్ అంటే పాస్ట్ పార్టిసిపల్. ప్రతి వెర్బ్కి 5 ఫామ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూస్తే డూ, డిడ్, డన్. ఈ డన్ అనేది V3 ఫామ్ అనమాట. అంటే పాస్ట్ పార్టిసిపల్ అంటారు. ఓకేనా. డూయింగ్ అన్నాం అనుకోండి, అది V4లోకి వెళ్తుంది. దాన్ని ప్రజెంట్ పార్టిసిపల్ అంటారు. 2 ప్లస్ ఇన్ఫినిటివ్ అనేది V5 అనమాట. దాన్ని 2 ఇన్ఫినిటివ్ అంటారు. టు డూ. ఎగ్జాంపుల్ చెప్తే ఒకే వెర్బ్కి V1 నుంచి V5 వరకు మనం గమనిస్తే డూ తీసుకుందాం. డూ, డిడ్, డన్, డూయింగ్, టు డూ. రీడ్, రెడ్, రెడ్, రీడింగ్, టు రీడ్. ఈ విధంగా మనం V1 నుంచి V5 దాకా ప్రతి వెర్బ్ని కూడా మనం ఉపయోగించవచ్చు. కానీ ఇక్కడ యాక్టివ్ నుంచి ప్యాసివ్కి మార్చేటప్పుడు మాత్రం కేవలం V3 ఫామ్ మాత్రమే రాయాలి ఇన్ ప్యాసివ్ వాయిస్లో. నెక్స్ట్ వన్, లాస్ట్ రూల్, దట్ ఈస్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ప్రిపోజిషన్ బై. ప్రిపోజిషన్ బై. ఓకేనా. మనం ఇప్పటిదాకా యాక్టివ్ నుంచి ప్యాసివ్కి మార్చడానికి రూల్స్ చూస్తూ ఉన్నాం. ఈ రూల్స్ తర్వాత మనం ఒక ఎగ్జాంపుల్లో ఒకే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దాన్ని టెన్సెస్లోకి తీసుకొచ్చి మీకు మనందరికీ తెలుసు ఆల్రెడీ. టెన్సెస్ ఆర్ మెయిన్లీ కేటగరైజ్ 3 టైప్స్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో మళ్ళీ 4 ఉంటాయి సబ్ క్లాసెస్ అనమాట, సబ్ టెన్సెస్. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్లో కూడా మళ్ళీ 4 ఉంటాయి సేమ్. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్లో మళ్ళీ 4 రిపీట్ అవుతాయి. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ విధంగా మొత్తం 3 టెన్సెస్ని మొత్తం 3 into 4 అనమాట. ఒక్కొక్క దానిలో 4 ఉన్నాయి కనుక
3 into 4 చూస్తే టోటల్గా 12 వస్తాయి. మీరు గమనిస్తే ఇక్కడ 4 కనిపిస్తున్నాయి, ఇక్కడ 4 కనిపిస్తుంది, ఇక్కడ 4 కనిపిస్తుంది. అంటే టోటల్గా మనం టెన్సెస్ని, ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో 12 టెన్సెస్లో మనం రాయగలుగుతాం. ఎగ్జామ్లో కూడా ఎలాగ ఇస్తాడు, ఏదో ఈ ఇక్కడున్న 12 టెన్సెస్ ఏదో ఒక దాంట్లో వాయిస్ ఇచ్చి, ఇది జనరల్ మోడల్, టెన్స్ బేస్డ్గా ఉన్న జనరల్ మోడల్ అనమాట. దీన్ని ఇచ్చి ప్యాసివ్ వాయిస్లోకి మార్చమని అడుగుతారు అనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యాక్టివ్ వాయిస్లో 12 టెన్సెస్లో ఉన్న సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో మనం కేవలం 8 టెన్సెస్లోకి మాత్రమే మార్చగలుగుతాము. 4 టెన్సెస్లోకి యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చడం కుదరదు. అవేంటంటే ప్రజెంట్ ఆల్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్. ఆల్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గమనిస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయలేం. ఒకవేళ వాళ్ళ ఆన్సర్ అదే ఇస్తే దాన్ని ఏమో రీరేట్ చేయాలి, లేదంటే అది ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ అవ్వదని రాసి సరిపోతుంది. నెక్స్ట్ వన్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాళ్ళు యాక్టివ్ వాయిస్లు ఇస్తే ప్యాసివ్ వాయిస్లోకి దాన్ని మనం మార్చడానికి కుదరదు. నెక్స్ట్ వన్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో ఒకవేళ సెంటెన్స్ ఇస్తే ప్యాసివ్ వాయిస్ దాన్ని మార్చడానికి కుదరదు. ఫ్యూచర్ కంటిన్యూస్లో కూడా యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చే అవకాశం లేదనమాట. అంటే టోటల్గా యాక్టివ్ వాయిస్ మనం గమనిస్తే 12 టెన్సెస్లో రాయగలుగుతాం, కానీ ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు మాత్రం 8లోకి మాత్రమే ప్యాసివ్ వాయిస్ చేంజ్ అవుతుంది. 4 టెన్సెస్లోకి చేంజ్ అవుతుంది. అవి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఆల్ పర్ఫెక్ట్ అండ్ కంటిన్యూస్ టెన్సెస్, ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్లో కూడా మారదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కటి గమనిస్తా. ఒకే ఎగ్జాంపుల్ నేను 12 టెన్సెస్లోకి మీకు అర్థం అవడం కోసం మాత్రమే మార్చాను. అవి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ముందు వీటిని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఐ డూ వర్క్. మనం రూల్స్ ప్రకారం ఫస్ట్ రూల్ ఏంటంటే ఒక సెంటెన్స్ తీసుకున్న వెంటనే దాన్ని సబ్జెక్ట్ కింద, వెర్బ్ కింద, ఆబ్జెక్ట్ కింద ఐడెంటిఫై చేసుకోవాలి. ఇంకేనా? తర్వాత ఈ సింపుల్ ప్రెజెంట్లో ఐ డూ వర్క్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్లోకి వచ్చేటప్పటికి ఐ యామ్ డూయింగ్ వర్క్ అనే దానికి మారుతుంది. ఐ యామ్ డూయింగ్ వర్క్ అనే దానికి మారుతుంది. తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్లో దీన్నే ఐ హ్యావ్ డన్ వర్క్ అని మనం రాస్తాం అనమాట. తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఐ హ్యావ్ బీన్ డూయింగ్ వర్క్ అని మనం రాయగలుగుతాం. తర్వాత పాస్ట్లో గమనిస్తే సింపుల్ పాస్ట్లో ఐ డిడ్ అనేది V2 ఫామ్ అనమాట. ఐ డిడ్ వర్క్. పాస్ట్ కంటిన్యూస్లో ఐ వాజ్ డూయింగ్ వర్క్. పాస్ట్ పర్ఫెక్ట్ దానిలో గమనిస్తే గ్రామర్ రూల్స్ ప్రకారం అయితే పాస్ట్ కంటిన్యూస్లో 2 యాక్షన్స్ ఉంటాయి. ఒక యాక్షన్ జరుగుతూ ఉండగా ఇంకోటి జరుగుతుంది. ఈ పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా 2 యాక్షన్స్ ఉంటాయి. కానీ మీకు ఈ యాక్టివ్ వాయిస్ సింపుల్గా అర్థం అవడం కోసం ఒక సెంటెన్స్ మాత్రం తీసుకున్నాను. పాస్ట్ పర్ఫెక్ట్లో 2 యాక్షన్ జరుగుతాయి. ఒక యాక్షన్ జరిగిన తర్వాత ఇంకో యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మామూలుగా అయితే ఒకే ఒక సెంటెన్స్ తీసుకున్నాను. ఇది ఐ హ్యాడ్ డన్ వర్క్ అనేది వస్తుంది అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో గమనిస్తే ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ వర్క్. ఫ్యూచర్లో అయితే ఐ షాల్ డూ వర్క్. ఫ్యూచర్ కంటిన్యూస్లో సింపుల్ ఫ్యూచర్ అయింది. సింపుల్ తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్లో ఐ షాల్ బీ డూయింగ్ వర్క్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఐ షాల్ హ్యావ్ డన్ వర్క్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఐ షాల్ హ్యావ్ బీన్ డూయింగ్ వర్క్. ఈ విధంగా యాక్టివ్ వాయిస్లో 12 మనం రాయగలిగాం. ఇప్పుడు వీటిని పాసివ్ వాయిస్ మార్చేటప్పుడు సింపుల్ లాజిక్ రూల్స్ చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ జరిగింది. తర్వాత ఈ ఇంటర్చేంజ్ ఆఫ్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ చెప్పుకున్నాం. ఈ వర్క్ అనేది ముందు వచ్చిందనమాట, వర్క్. తర్వాత ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చి లాస్ట్ ప్లేస్ రాశాను. ఐకి సబ్జెక్ట్ మీ. ఇందాక మనం టేబుల్లో గమనించాం ఆల్రెడీ. ఐ బికమ్స్ మీ అనమాట. తర్వాత టేక్ ద హెల్ప్ ఆఫ్ బీ ఫార్మ్స్ అని చెప్పాను. టేక్ ద హెల్ప్ ఆఫ్ బీ ఫార్మ్స్. ప్రజెంట్ టెన్స్లో బీ ఫార్మ్ ఈజ్. ఓకేనా? తర్వాత ఇంకేం చెప్పానంటే 4th రూల్ ప్రకారం వెర్బ్ షుడ్ బి ఇన్ V3 ఫామ్. అంటే డూ డిడ్ డన్.
నెక్స్ట్ టేక్ ద లాస్ట్ రూల్ ఏంటంటే టేక్ ద హెల్ప్ ఆఫ్ ప్రపోజిషన్ బై. ఇక్కడ మనం కన్వర్ట్ చేసిన తర్వాత ఐ డూ వర్క్ అనేది కన్వర్ట్ చేసిన తర్వాత ఎలా వస్తుందంటే వర్క్ ఈజ్ డన్ బై మీ. నెక్స్ట్ ఐ ఆమ్ డూయింగ్ వర్క్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్న యాక్టివ్ వాయిస్ అనమాట. ఇది పాసివ్ వాయిస్ ఎలా వస్తుందంటే వర్క్ ఈజ్ బీయింగ్ డన్ బై మీ. వర్క్ ఈజ్ బీయింగ్ డన్ బై మీ. కంటిన్యూస్లో బీయింగ్ వస్తుంది బీ ఫామ్. ప్రజెంట్ టెన్స్లో అయితే బీ ఫామ్గా ఈజ్ ఆర్ యామ్ వస్తుంది. కానీ కంటిన్యూస్లో వచ్చేటప్పటికి బీయింగ్ వస్తుంది అనమాట. వెర్బ్ మాత్రం V3 ఫామే ఉండాలి. మొత్తం అన్ని మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనం రాసిన 8 ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్లో కూడా వెర్బ్ V3 ఫామ్లోనే ఉన్నది. ఇది గమనించండి, ఓకేనా? V3 ఫామ్లోనే రాస్తారు అనమాట. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఐ హ్యావ్ డన్ వర్క్. దీన్ని ఎలా రాస్తా అంటే వర్క్ హ్యాజ్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కనుక హ్యాస్ తీసుకున్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యాజ్ ఆర్ హ్యావ్. ప్లూరల్ ఫామ్ ఉంటే హ్యావ్ వస్తుంది. సింగులర్ కనుక హ్యాస్. పర్ఫెక్ట్ కనుక బీ ఫామ్గా బీన్ వచ్చింది అనమాట. పర్ఫెక్ట్ టెన్స్లో బీ ఫామ్గా బీన్ వస్తుంది. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు వెర్బ్ V3 ఫామ్లోనే వస్తుంది, మీకు ఆల్రెడీ తెలుసు. ప్రపోజిషన్ బై, సబ్జెక్ట్ అక్కడ ఐ కాస్త మీగా మారండి. ఇక్కడ ఆన్సర్ అయినప్పుడు వర్క్ హ్యాస్ బీన్ డన్ బై మీ. మీకు మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, కొన్ని యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ పాసివ్ వాయిస్లోకి మార్చడానికి కుదరదు. అవి ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ నేను మార్చడానికి అవకాశం లేదు. నెక్స్ట్ గమనిస్తే సింపుల్ పాస్ట్లోకి వచ్చాం మనం. ఐ డిడ్ వర్క్. డిడ్ అనేది V2 ఫామ్ అనమాట, పాస్ట్ టెన్స్ అనమాట. ఇక్కడ కూడా ఐ సబ్జెక్ట్ ఐడెంటిఫై చేస్తాం. డిడ్ అనేది V2 ఫామ్గా ఐడెంటిఫై చేసుకున్నాం. వర్క్ అనేది ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేస్తుంది. దాని పాసివ్ వాయిస్ని మార్చుకున్నప్పుడు ఇప్పుడు మనం గమనిస్తే వర్క్ అంటే ఇది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది. తర్వాత పాసివ్ వాయిస్లో బీ ఫామ్ సింగులర్కి వజ్, ప్లూరల్ ఫామ్కి అయితే వర్. అందుకే ఇక్కడ సింగులర్ కనుక వజ్ రాస్తాను బీ ఫామ్. ఇక్కడ వజ్ అనేది ఏంటంటే పాస్ట్ టెన్స్లో ఉన్న బీ ఫామ్. మీకు ఆల్రెడీ తెలుసు V3 ఫామ్ డూ డిడ్ డన్. ప్రపోజిషన్ బై, ఐకి ఆబ్జెక్ట్ మీ వస్తుంది అనమాట. వర్క్ వాజ్ డన్ బై మీ. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్లో ఐ వాజ్ డూయింగ్ వర్క్. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో కంటిన్యూస్లో అలాంటి రూల్స్ ఫాలో అయ్యాము. ఇక్కడ సేమ్ అంతే అనమాట. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో అయితే ఈజ్ వచ్చింది, ఇక్కడ పాస్ట్ టెన్స్ కనుక వజ్ వస్తుంది. మిగతా యాజ్ ఈజ్. కంటిన్యూస్ కనుక ఏం ఉపయోగించామంటే బీయింగ్ అని ఉపయోగించాము. అక్కడ ఆన్సర్ ఏంటంటే వర్క్ వాజ్ బీయింగ్ డన్ బై మీ. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్లో ఐ హ్యాడ్ డన్ వర్క్. వర్క్ హ్యాడ్. పాస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్గా అయితే హ్యావ్ వస్తుంది. పాస్ట్ కనుక హ్యాడ్. వర్క్ హ్యాడ్ బీన్. ఇది పర్ఫెక్ట్ కనుక బీన్ హెల్ప్ తీసుకున్నాం. ఇక్కడ బీ ఫామ్ కింద డన్. ఇది V3 ఫామ్ బై మీ వచ్చింది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చేంజ్ చేయడానికి ప్యాసివ్ వాయిస్కి అవకాశం లేదు. ఆ ప్యాసివ్ వాయిస్ రాయలేము. సింపుల్ ఫ్యూచర్లో గమనిస్తే ఐ షాల్ డూ వర్క్. దాన్ని ఎలా మారుస్తా అంటే వర్క్ విల్ బీ. ఇక్కడ విల్ ఎలా వచ్చిందంటే ఫ్యూచర్ కనుక విల్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ బీ ఫామ్స్లో ఫ్యూచర్ బీ ఫామ్స్ ప్రజెంట్ టెన్స్లో అయితే ఈజ్ ఆర్ యామ్. బీ ఫామ్స్ పాస్ట్ టెన్స్ వజ్ వర్. కంటిన్యూస్లో అయితే బీయింగ్. పర్ఫెక్ట్లో అయితే బీన్. ఫ్యూచర్లో అయితే బీ. అందుకే ఇక్కడ వర్క్ విల్ బీ డన్ బై మీ. వర్క్ విల్ బీ డన్ బై మీ వచ్చింది. ఫ్యూచర్ కంటిన్యూస్ని మనం ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయడానికి అవకాశం లేదు. ఇక లాస్ట్ గమనిస్తే ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఒకటి మాత్రమే రాయగలుగుతాం. ఐ షల్ హ్యావ్ డన్ వర్క్. దాన్ని ఎలా మారుస్తామంటే వర్క్ విల్ హ్యావ్ బీన్ డన్ బై మీ అని
మారుస్తాం. తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్ ఉంటుంది కానీ దానికి పాసివ్ వాయిస్ ఉండదు. ఓకేనా? ఇవన్నీ కూడా టెన్సెస్ బేస్డ్లో ఉన్న మోడల్స్. దీని తర్వాత కొన్ని ఎగ్జామ్స్లో కొన్ని క్వశ్చన్ మోడల్గా అంటే కొన్ని ఇంపరేటివ్ మోడల్గా వస్తాయి. అందులో ఆర్డర్స్ కానీ, రిక్వెస్ట్ కానీ, విషెస్ కానీ. ఓకేనా? తర్వాత ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో కూడా కొన్ని మోడల్స్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ అడుగుతుంటారు ఎగ్జామ్స్లో. అది ఇంకొక వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. జనరల్ మోడల్గా ఉన్న టెన్సెస్ బేస్డ్గా తీసుకున్న జనరల్ మోడల్ ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మిస్టర్ లోకల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.